ఈ రోజు చూసుకుంటే టాటా పవర్ ప్లాంట్ నుంచి భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. 6,000 పైన కోట్ల రూపాయల పైన వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది వాళ్ళు తీసుకొచ్చింది కాదంటారా సార్? ఎప్పుడైనా కానీ అమ్మా, నాకు రాష్ట్రానికి మీకు మళ్ళీ చెప్తున్నా, మొన్న సమిట్ కాక మునుపు 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఉన్నాయి. దీనికన్నా ముందు ఇప్పుడు పవర్ ప్రాజెక్టులు, పవర్ ఆన్గోయింగ్ సోలార్వి, ఇవి కంటిన్యూస్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. ఎవడోడు ఎప్పుడప్పుడు ఈ 10 ఏళ్ళలో ఒప్పందాలు చేసుకున్నాడు, ఇవాళ వాడికి తీరిక కుదిరి రావచ్చు. ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్స్కి ఇట్లన్నిటికీ సబ్సిడైజ్డ్ రేట్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంటుంది. సో వాటిలో ఆ నెగోషియేషన్స్లో అవతల కంపెనీ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, ఫైనలీ దే కమ్ విత్ బ్యూటిఫుల్ ప్యానల్స్ అండ్ ఆల్. నథింగ్ రాంగ్, ఇండస్ట్రియలైజేషన్ జరిగితే అందరూ స్వాగతిస్తాం. కానీ కేవలం ఒప్పందాలకు పరిమితమై సంవత్సరాల తరబడి తాత్సారాలు చేసుకుంటే ఏం చేయాలి? ఒక పక్క అన్ఎంప్లాయ్మెంట్ పరిగెడుతుంది, ఒక పక్క రెవెన్యూ రిసోర్సెస్ ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నాయి, ఒక పక్క పవర్ సెక్టర్లో ₹2.50 సెకీలేటోళ్ళు ఇస్తుంటే ఇది ఎక్కడి నుంచి కొంటున్నారో తెలియదు, ఇష్టం వచ్చినట్టు బాగా చేస్తున్నారు. ప్రూఫ్ ఛార్జీలు అవన్నీ. ఇప్పుడు టాటా వాడితో ఇప్పుడు బైబ్యాక్ ఒప్పందం చేసుకోండి, మాకు 10 years ఈ సబ్సిడైజ్ రేట్లో మీరు ప్రజలకు ఇస్తానంటేనే ఇలాంటి ఇస్తామని, ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన ప్రభుత్వాలు ఉంటే సంతోషిస్తాం. ఎవరైనా ఆడు గుర్తునే ల్యాండ్ ఇచ్చేసి టీసీఎస్ వాడికో లేదా టాటా వాడికో ఇచ్చేసి ఆడితో పవర్ ప్లాంట్లు చేసుకుని వాడు పక్క రాష్ట్రాలకేమో ₹50 ₹100 కరెంట్ అమ్ముకుంటాం అంటే ఏంది ఇది? అక్కడ ఓఎన్జీసీలో వచ్చిన గ్యాస్ రిలయన్స్ వాడు తరలించిపోయినట్టు ఉంటుంది. మన ఇలా థర్డ్ ఎంపైర్లా చూస్తున్నాం, మన కళ్ళ ముందు పైపులు వెళ్ళిపోతుంటున్నాం. ఇదేనా ప్రజాస్వామ్యం? మా స్టేట్లోంచి వెళ్తుంది, ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అని ఈ రోజు దాకా నిలబడి ఎస్ మాకు ఈ గ్యాస్ సబ్సిడైజ్ రేట్లు ఇవ్వండి, బికాజ్ యూఆర్ టేకింగ్ రిసోర్స్ ఫ్రమ్ అస్. రిలయన్స్ గ్యాస్ స్టేషన్స్ పెట్టించండి, రిలయన్స్ గ్యాస్ స్టేషన్స్లో సబ్సిడైజ్ రేట్లు పవర్ ప్లాంట్స్ ఇవ్వండి, ఎవరు కాదన్నా? అవేవి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకుంటారు. సహజ వనరులు మనం తరలించుకుపోతుంటే ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం మనం. వాడిదైతే దోపిడీ, వాడైతే ఇది దుర్మార్గం, ఇవన్నిటి మీద స్వతంత్ర సమరం ఇవన్నీ చేసాం కదా. ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాం ఇప్పుడు మన స్వతంత్ర సమరంలో కూడా. ఏది మనం పేరుకి ఇండిపెండెన్స్లో ఉన్నాం, స్వతంత్రంగా ప్రతిపాదించుకున్న రాష్ట్రం, డెమోక్రసీ వాల్యూస్, హైయెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఇవన్నీ మాట్లాడుతూ ఎక్కడ డెమోక్రసీని ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు. ఏం చెప్పాలి? ఎక్కడికెళ్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఇవన్నీ వేస్ట్ అంటారా? అంటే ఇవన్నీ నేను వేస్ట్ అని అన్నమ్మా. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్లో ఇట్ నీడ్స్ టు బి వెల్కమ్డ్. బట్ స్టేట్కి ఏం చేస్తున్నారు చెప్పమను. ఆడు వస్తున్నాడు, వ్యాపారం చేసుకుని పోతున్నాడు. బ్రిటిషుడు వచ్చాడు మన మీద, దేశం మొత్తం మీద వ్యాపారం చేసుకుని వస్తున్నాడు. ఆడ ప్రాఫిట్స్ ఆడ సంపాదించుకోవడం మన ఏమైనా స్వర్గదామాల? అంటే రాష్ట్రానికి ఉపయోగపరంగా, రాష్ట్రానికి నిధుల పరంగా మాత్రం ఇది పనిచేయట్లేదు అంటారు. అంతే. ఇప్పుడు ట్యాక్స్ వస్తుంది అని చెప్తారు అనుకో ఎగ్జాంపుల్. ప్రజలకి ఏం వస్తుంది? ట్యాక్స్ మేము కొడుతున్నాం కదా, ప్యారల్గా ఆడు కొడుతున్నాడు, ₹1 సంపాదించుకుని పోతున్నాడు. ఏం చేస్తున్నాం? అరే ఇప్పుడు మన అపార్ట్మెంట్ ఇల్లు కట్టుకోవడానికి మన ల్యాండ్ ఉంటుంది, డెవలప్మెంట్కి ఇస్తాం. ఆడు 2 అపార్ట్మెంట్లు ఇస్తాడు, మనకు ఉండడానికి ఇస్తాడు. 3 ఇస్తాడు, 2 ఇస్తే ఎత్తు బతుకుతాం. ఉపాధి హామీకి ఎక్స్టెండ్ అయింది, అవునా కదా? అలాగే మనం సహజ వనరులు ల్యాండ్ ఇస్తున్నాం, దాంట్లో ప్యానల్స్ పెడతాడు, సోలార్ పవర్ వస్తుంది. ఇక పవర్ సబ్సిడైజ్డ్ రేట్లు అట్లీస్ట్ ఆ టెరిటరీకి మనం ఏ డిస్ట్రిక్ట్లో పెడతాం, డిస్ట్రిక్ట్ సబ్సిడైజ్డ్ రేట్లు వెల్కమ్ చేయి, ప్రతి డిస్ట్రిక్ట్ కూడా పెట్టు. ఎక్కడ ఈ లోపం జరుగుతుందంటారు సార్? మరి నాయకుల లోపం, అవగాహన లేని నాయకులు ఉండడం వలన? అవగాహన వాళ్ళకి మాత్రమే ఉంది, మేము ఎలా సంపాదించుకోవచ్చు అన్న దాని మీద. అంతేగాని ప్రజలకి ఎలా పంచాలి అన్నది రావట్లేదు. అంటే దోచుకునే అదే పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థతో ఎప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ సమాజం ఉండదు, ఒకడే బాగుపడుతుంటాడు. ఇప్పుడు దేశం మొత్తం మీద అదాని అంబేద్కర్కి వెళ్ళి బాగుపడుతున్నారు, మిగిలిన అందరూ బెచ్చెట్ ఆడుకుంటున్నారు. అలాగే ఇది కూడా. అంటే సాధారణంగా నేను డెమోక్రసీకి ఎప్పుడు ఒక ఎబ్రివేషన్ చెప్తాను. అమెరికన్ గవర్నమెంట్ అంటే 2 పార్టీలే నిలబడితే ఒక పార్టీ గెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యానికి పేరు పెట్టి 10-100 పార్టీలు ఉంటాయి, కానీ దేశాన్ని నడిపించేది వాళ్ళు మాత్రం ఇద్దరే. 2 party సిస్టమ్ లాగా వాళ్ళిద్దరే అదాని అంబానీలు. మధ్యలో వాడికి అనుమానం రాకుండా టాటా వాడికి ఇస్తుంటారు అనా పైసా అప్పుడప్పుడు. ఓవరాల్గా నడిపించేది నలుగురే. ఇంకోటి మళ్ళీ మొన్న ఇండిగోది ఏదైతే సమస్య వచ్చిందో అప్పటి నుంచి ఇంకా బహిర్గతం అయిపోయింది అనుకోవచ్చు. మొత్తానికి అన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతులలో పెట్టేస్తున్నారు అని పెట్టేశారు. పెట్టి ఏం చేయగలుగుతున్నారు? ఏమీ నియంత్రణ లేదు. ఇప్పుడు చెప్పనాలని కొత్త పైలట్లను రిక్రూట్ చేసాడు ఇండిగోడ్ అని చెప్పడు. డీజీసీఏ సడలించిన దానికి చచ్చినట్టు ఒప్పుకొని, బాబు సడలించలేదు, మీ సావులు మీరు చావండి, మీరు ఎలా చెప్తే అది మేము వింటామని ప్రభుత్వం దిగొచ్చి కాంప్రమైజ్ అయింది. ఇండిగో ప్రాబ్లం ఏం ప్రభుత్వం ఏం సాల్వ్ చేయలే, పేరుకి మాత్రం బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు, సాల్వ్ చేస్తాం మేమని. ఎట్లా ఉంటుంది సార్? అట్లాగే ఉంటుంది. మోనోపల్లి బిజినెస్ అంటారు. మోనోపల్లి బిజినెస్ చేస్తున్నట్టుతో నువ్వేమీ చేయలేవు. అది ఉండొద్దనే కదా సార్. ఇప్పుడు ఇంకో ఇద్దరు తెస్తున్నారు, ఇంకో ప్రైవేట్ ప్లేయర్స్ని. ఎవరికి కావాలి? ఆడో అదే టైంకి పెడతాడు, మా అయితే నేను ₹100 తగ్గిస్తానంటాడు. వీడి బదులు ఆడు సంపాదించుకుంటాడు.
కెన్ యూ డూ ఎనీథింగ్? అంటే మనలాంటి సామాన్యులు చేయకపోయినా ప్రభుత్వంలో ఉంటది కదా సార్. ఏంటి ప్రభుత్వమే ప్రైవేట్కి ఇస్తుంది వాళ్ళకి ఒళ్ళొంగక్క. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నడుస్తున్నప్పుడు ప్రభుత్వం దానికి బతిమాలకుంది, బాబు 4 రూపాయలు ఇరా బాబు, మీ బతుకు బట్ట కడతాం జీతాలు కాడి ఏమో అని ప్రైవేటైజ్ చేస్తారు. ఇప్పుడు వీడు తిరిగి అడుగుతుండే 4,000 కోట్లు నాకు లోన్ ఇప్పిస్తావా నేను పని చేసుకోవాలని. అది వాళ్ళ గొప్పతనం. బెదిరిస్తున్నారు అనుకో. బెదురుతున్నారు కాబట్టి వీళ్ళ చేతిలో ఏం లేదు కాబట్టి. ఎయిర్పోర్ట్ ఇది కాదు, అవును కేంద్ర ప్రభుత్వం అంటే కాదు, ప్రైవేట్ ఎవడ కట్టి నువ్వు రా రెబ్బన్ కట్ చేద్దు కానీ బాగుంది ఇది అని అలిగల్లా అనుకునే రెబ్బన్ కట్టించేసి వస్తున్నారు. ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఎవరిది? మొన్న ఎయిర్ ఇండియా కూడా టాటా వాడికి ఇచ్చారు. ఇండిగో కూడా ప్రైవేట్ వాడిది. టాటా వాడు ప్రైవేట్ వాడే కదా. స్పైస్ జెట్ మధ్యలో బుడుకుని వస్తాడు, ఆడు ప్రైవేటే. ఇంకేది లేదు తీసుకో. ఆకాశ్ అంబానీ వాళ్ళది వేరు. అంబానీ కదా అలా జిందాలో ఏదో చెప్పారు వాళ్ళది, వాళ్ళు అంబానీది కాదులే ఏదో దగ్గరలో వాళ్ళే తెస్తారు అది. సో ఈ అంబానీ అదాని అగ్రిమెంట్లు ఎలా ఉంటాయంటే ఓ సెక్టర్లో ఉంటే దాంట్లోకి వెళ్ళడు, వేరే దాంట్లో గన్నులు తవ్వడానికి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ముందు వేసేసుకుంటారా ఇది నీకు ఇది నాకు అని. సేమ్ బ్రహ్మానందం కల్లా వాళ్ళు ఇంద్ర సినిమాలో పంచుకున్నట్టు ఇది నీది ఇది నాది అని పంచుకొని వస్తారు వాళ్ళు మళ్ళీ గుజరాతీ వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు. ఎందుకు సార్ మా తెలుగు రాష్ట్రాలలో ఎవరికి ఇంత ఉండదు. ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ ఉన్నారు తెలుగుదేశంలో జీమర్ గండి మాధవరావు గారు బ్రహ్మాండం కడతాడు ఎయిర్పోర్ట్లు స్వాహా అని మరి అదాని గడి అదాన్ని పోసేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కట్టిన వాళ్ళు కూడా మెగా వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎంతసేపు అటు సైడ్ చేస్తారు కానీ ఇటు మన కోసం చేసింది ఏముండదు. ఎందుకంటే ఆ ఊరి నిండా త్యాగ ఫలాలన్నీ ఇక్కడ పంచుతండి ఆయన. వాళ్ళ ఊరిళ్ళు అన్ని చారిటీ చేస్తుండే అక్కడ. చారిటీ అని ఒక ఎక్స్క్యూజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారన్నది వాడికి తెలియదు. అది వాళ్ళకి వస్తారు. మొత్తానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వల్ల వివక్షకు గురవుతున్నాయి. ఇది ప్రజలు గ్రహిస్తే చాలా. అంతకన్నా బీజేపీ వల్ల వివక్ష గురవుతుంది అంటున్నారు సార్ మీరు. కానీ ఇక్కడ బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం మాట్లాడట్లేదు కదా. మాట్లాడకపోవడమే వివక్ష చూపెట్టినట్టు అంటున్నారు. అంతే కదా, మౌనం అంగీకారమే కదా. వివక్ష గురవుతున్నాం అన్నప్పుడు బీజేపీ వాడు మౌనంగా ఉన్నాడంటే మౌనం అంగీకారమే కదా. అవును కదా. కానీ ఇప్పుడు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు కదా అసెంబ్లీలో అంటే ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే తెలంగాణలో అసెంబ్లీలో మాట్లాడలేదు ఎందుకు స్పీకర్ పోడియంకి వెళ్ళి గౌరవ చేస్తే 8 మంది ఉన్నారు కదా, ఏ గుడుగుర్రను పలుదాం అనుకున్నారా? స్పీకర్ పోడియం ముట్టడించారా? మాకు టైం ఇస్తారు ఎవరా అని 25 మంది కాంగ్రెస్ వాళ్ళు మారితే ఒకడు మాట్లాడు బీజేపీ నుంచి. అపోజిషన్ బీఆర్ఎస్ అయితే బాగా చేసింది కదా. అప్పుడు లేని రోల్ మేము ప్లే చేయాలి కదా, నిలబడి అడగాలి కదా, గర్వ చేయాలి కదా. అప్పుడు బాయ్కాట్ చేసి రావాలి కదా. 2 జరిగాయా? మరి ఎందుకు? ఏమిటో అండర్స్టాండింగ్? 2 నేషనల్ పార్టీలే కదా. కాంగ్రెస్ పార్టీతో మీకేంటి అండర్స్టాండింగ్ నాకు అర్థం కాదు. ఏంటి లొసుగులు మీకు? కిషన్ రెడ్డి గారి కంటే ఎంఐఎం పార్టీ అప్లికేషన్ ఉంటుంది, మీకేంటి అప్లికేషన్? కిషన్ రెడ్డి లేడు కదా లోపల. ఎందుకు మాట్లాడలేపారు? ఇక్కడ వీళ్ళు ఇంటే సైలెంట్ ఉన్నారు. 8 మంది ఉండి వీళ్ళు సైలెంట్. ఎమ్మెల్సీ ఓటేయడం రాని రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు ఉంటే అలాగే ఉంటుంది. వాళ్ళ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఓటేయడం రాదు. దానివల్ల జరిగిన ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే గుడ్డ చీళ్ళ పడినట్టే ఉంటుంది. వాళ్ళకి అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అన్నా వాళ్ళకి బాధ బద్రీ ఒకటి ఉండదు. అదే దీని మర్మం, అంతకన్నా ఇంకెట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ అంటే ఏపీలో చూసుకున్నా కూడా ఇక్కడ కూడా ఉన్నారు. కూటమే ఉంది. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళు ఉన్నారని కూడా జనాలు గుర్తించలేని పరిస్థితులలో ఆ పార్టీ చేసుకుంటుందా? లేకపోతే వాళ్ళే రోజుకు 3 సార్లు గిల్లుకుని చూస్తారు, మేము గెలిచామా అనుకుని. వాళ్ళని పట్టుకుని వాళ్ళు తీసుమార్కాలంటే నవ్విపోతారు ఎవరో. నన్ను ఎందుకు గెలిపించామో అని సిగ్గుపడమన్నాడు నియోజకవర్గాల్లో ప్రజలను, అంతకన్నా ఇంకేట్లేదు. దేనికి వాళ్ళ ఏం ఉపయోగం కనుక్కోండి ఒకసారి గుండ్ల మీద చేసుకుని. స్థానిక ప్రజలు అసెంబ్లీలో మాట్లాడరు, అసెంబ్లీలో కనీసం నిరసన తెలియజేయడం రాదు, ఎమ్మెల్సీ ఓటేయడమే రాదు వాళ్ళ అధ్యక్షుడికి. ఇంకేంటి చెప్తారు వాళ్ళ గురించి? టైం వేస్ట్ కాకుండా ఎంతసేపు మీరు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి వాళ్ళు కాంగ్రెస్ ఇది తప్ప ఇంకో స్టాండర్డ్ డైలాగ్ ఇంకోటి ఉండదు. ఏ భాషలో మాట్లాడో రాని బండి సంజయ్ వచ్చి మాట్లాడతాడు అంతే. అవన్నీ కిలికిరి భాషలన్నీ అనుకుని ఇంటికి పోండి అందరూ.